గత 5.5 years 5.5 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వింగ్ ఉంది. ఉప్మా టిఫిన్లో ఏమేమి ఉంటుంది? వేడి వేడి ఉప్మా, రోటీ ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత తినండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ రండి ఇస్తారు. అంతేగాని ద్రవ్యాన్ని వృధా చేయకండి. ద్రవ్యం అంటే ఏంటి? మన ప్లేట్లో ఉన్న ఫుడ్ని మన తాతలు ముత్తాతలు వారి ముత్తాతలు అందరూ నాగలు పట్టుకొని తిన్న వాళ్ళమే. క్లియర్ ఆ పాయింట్? వాళ్ళకి తెలుసు వాల్యూ ఏంటన్నది, ఒక పూట భోజనం ఏంటన్నది. మేము ఇక్కడ రుచికరమైన భోజనం పెట్టడానికి కాదు. ప్రవాసీలు చాలా మంది వస్తారు, వారికి ఒక పూట ఆస్కారం ఉండాలని చెప్పేసి మా సంస్థ నుంచి మేము ఇక్కడ సర్వీస్ మొదలు పెట్టాము. క్లియర్ అమ్మా? తిన్న తర్వాత ప్రతి ప్లేట్ తీసుకెళ్ళండి, ఇక్కడ కవర్ పెట్టాము, ఇదే కవర్లో వేయండి. మన ఇళ్ళలో కూడా మనం చేసే పని అదే. ఆడవాళ్ళు యూజువల్ అదే చేస్తారు కదమ్మా. తిన్న తర్వాత ఏం చేస్తారు? ప్లేట్లు కడిగి పెట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా ప్రతి ప్లేట్ కవర్లో వెళ్ళిపోవాలి. క్లియరా? మొదలు పెడదామా మరి? శుభోదయం. అన్న ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య శాంతి చ పార్వతి మాతా చ పార్వతి దేవ మహేశ్వర ఆంతవాసు శాంతి శాంతి శాంతి. నా పేరు శ్రీకాంత్. మా సంస్థ పేరు వచ్చేసి నిస్వాత్ సహయోగ్. గత 5.5 సంవత్సరాల నుంచి దాదాపు 4-5 చోట్లలో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 మందికి ఫుడ్ సర్వీసు మార్నింగ్ అవర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ సేవా సెంటర్లో వచ్చేసి నేను నా టీం చూసుకుంటాం. ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మంది వరకు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వింగ్ ఇస్తాం. ఇక్కడ హైదరాబాదులో ఎర్రగడ్డలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద మెట్రో స్టేషన్ కింద ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలో ఉచితంగా టిఫిన్స్ ని అందిస్తారు. 365 రోజులు ఉచితంగా టిఫిన్స్ ని అందిస్తారు. వాతావరణంలో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా అల్పాహారాన్ని పెడతారు. ఈ సేవ గురించి తెలుసుకుందాము రండి. ఏం లేదు, ఒక సగటు ఫ్యామిలీలో శనివారం రోజు ఖర్చు పెట్టే ఒక్క పూట ఫండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ దాదాపు 150 నుంచి 200 మందికి మటుకు సర్వీస్ జరగడం జరుగుతుంది. వాళ్ళే వచ్చి సర్వీసింగ్ ఇక్కడ చేయొచ్చు. మేము పక్క నుండి సపోర్ట్ చేస్తాం. మీరు డోనర్స్ అండి ఈరోజు? ఓకే, ఏం డొనేట్ చేస్తున్నారు ఈరోజు? చపాతీ. ఓకే, ఎందుకు ఈరోజు మీరు ఇద్దామనుకున్నారు? నా కజిన్ బర్త్డే ఈరోజు, తన బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకుందామని. ఓకే, మీరు ఏం చేస్తారు? ప్రొఫెషన్ ఏంటి? స్టూడెంట్స్. మరి ఇన్కమ్ ఉండదు కదా, స్టూడెంట్స్ అంటేనే ఒకరి మీద డిపెండ్ అవుతారు కదా, మరి మనీ ఎలా కూడా పెట్టారు? అంటే ఈవినింగ్ అవర్స్ పార్ట్ టైం చేస్తారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ వచ్చిన దాంతో ఇలా సర్వీస్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఎంత డొనేట్ చేస్తున్నారండి? 1500. అసలు మీకు ఈ థాట్ ఎందుకు అనిపించింది అసలు డొనేట్ చేయాలి పార్ట్ టైం జాబ్ చేస్తూ? అంటే లాస్ట్ టైం మా మమ్మీని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఐ సా దిస్. అంత థాట్ వచ్చింది, నేనెందుకు డొనేట్ చేయకూడదు ఒక అకేషన్ రోజు అని. ఓకే, ఏం చదువుతున్నారు మీరు? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే ఓకే. మామూలుగా స్టూడెంట్స్ అంటే ఎంజాయ్ చేయాలి, సినిమాలు చూడాలి, అవి చేయాలి ఇవి చేయాలని ఉంటుంది. మరి మీరెందుకు ఇలా? అంటే దాంతోపాటు కొన్ని మంచి పని చేస్తే బాగుంటుంది. అవునా? ఓకే, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, జస్ట్ ఆ థాట్. ఓకే, ఆల్ ద బెస్ట్. వేడివేడి ఉప్మా ఉంటుంది, రోటీ ఉంటుంది, కొన్ని సందర్భాలలో వడ, ఇడ్లీ, ఇంకా ఉతప్ప, బనానాస్, ఇవన్నీ మనం సర్వింగ్లో భాగం అనమాట. కొన్ని తిథుల ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ లైన్ చూస్తున్నట్టయితే దాదాపు ఒక 100-150 మంది వరకు ఉంటారు. వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ అబ్సల్యూట్లీ ఫ్రీ విత్ నో కాస్ట్. గత 5.5 సంవత్సరాల నుంచి ఈ సేవా సెంటర్లో మేము చేస్తున్నాము. ధన్యవాదాలు. కరోనా కాలంలో కష్టజీవుల కడుపు ఆకలి తీర్చేందుకు ఉద్భవించిందే ఈ నిస్వార్థ్ సహయోగ్.
పేరుకు తగ్గట్లే ఎంతో నిస్వార్థకంగా పారదర్శకంగా పనిచేస్తూ పేదలకు వేడివేడి ఉప్మాని చపాతీని అందిస్తూ అన్నార్తుల ఆకలిని తీరుస్తున్నదే ఈ స్వచ్ఛంద సంస్థ. బడుగు జీవులకు అన్నపూర్ణ అయ్యింది. కోవిడ్లో బిగిన్ చేశారు నా టీం మొత్తము. సుమిత్ అగర్వాల్ అని చెప్పేసి అని ఒక పర్సన్ ఉన్నారు. వారి టీం కలిసేసి కోవిడ్లో మొదలు పెట్టారనమాట. దాని తర్వాత లేటర్ ఆన్ ఒకరు జాయిన్ అయ్యి దాదాపు ఇప్పుడు 40-50 మంది పైనే మా టీం ఉన్నారు. డిఫరెంట్ లొకేషన్స్లో చూసుకుంటారు. మా మేజర్ లాగ్ వచ్చేసి మనకు నీమ్ స్కిల్ సెంటర్ అనమాట. అక్కడ దాదాపు నియర్లీ ఒక 400 to 500 పీపుల్ డైలీ ఇక్కడ సర్వింగ్ అవుతారు. ఇక్కడ 150 నుంచి 200 మందికి మటుకు మనకు అవుతుంది అనమాట. ఇక్కడ ఆకలికి అందరూ సమానమే, కానీ అది విధించే శిక్షకు కాదు. పంచభక్ష పరమాన్నాలు తినేవారు కూడా ఏదో ఒక టైంలో ఆకలి రుచిని చవి చూసిన వారే. జాలిలేని విధిరాతతో జీవనదీపం అల్లల్లాడే పేదోడి ఆకలి కేకలేంటో చెప్పనవసరం లేదు కదా. కుల మతాలకు అతీతంగా ఈ సర్వీసును చేస్తూ ఆకలిగొన్న పేగులకు బుక్కెడు ముద్దని అందిస్తున్నారు. మల కడుపు నియర్లీ 8,000 రూపీస్ వరకు ఖర్చు వస్తుందమ్మా మాకు. ఓన్లీ హైదరాబాద్లో ఓన్లీ 4 to 5 సెంటర్స్ మటుకు చూసుకుంటాము. నీమ్స్, ఈఎస్ఐ, గోషామహల్ ఉంటే అత్తాపూర్. ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో ఓన్లీ మా సభ్యులు మటుకే మేము కాంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళము. లేటర్ ఆన్ మాకు సర్వీస్ రిక్వెస్ట్స్ వచ్చాయన్నమాట. ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేసి దాదాపు 2,500 రూపీస్ పడుతుంది మనకి. ఇక్కడ దాదాపు 150 మంది. ధన్యవాదాలమ్మా. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? హైదరాబాద్ ఎందుకు వచ్చావు? హెల్త్ బాగాలేక వచ్చావా? ఓకే, ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? నెల అవుతుందా? నెల రోజుల నుంచి ఇక్కడే టిఫిన్ తింటున్నారా? ఎలా ఉంది టిఫిన్? బాగుందా? ఓకే, నుంచి వచ్చారు? కరీంనగర్. ఓకే, ఏం చేస్తారు తాతయ్య? వ్యవసాయం చేస్తారా? ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ ఉన్నాయా? మరి ఎట్లా పైసలు? ఓకే, ఇప్పుడు మంచిగానే ఉందా? మరి మంచిగానే ఉందా? సరే. టిఫిన్ ఎలా ఉందమ్మా? బాగుందా? రోజు వస్తారా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? దవాఖానకు వచ్చారా? ఏ ఊరు? భువనగిరి. ఇంకా ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఓకే, ఎవరికి హెల్త్ బాగాలేంది? ఓకే, ఇప్పుడు మంచిగా ఉందా? పర్వాలేదా? ఓకే, మరి మధ్యాహ్నం భోజనం ఇక్కడే తింటారా? ఓకే. మీ పేరవ్వా? ఏమేం పెడతారు ఇక్కడ? అన్నం, పప్పు, చారు. టిఫిన్గా ఏం పెడతారు? టిఫిన్గా ఇప్పుడు ఉప్మా, రొట్టె. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? అచ్చంపేట. ఓకే, టిఫిన్ ఎలా ఉంటుందమ్మా? టిఫిన్ ఎలా ఉంది? బాగుందా? అవునా? క్యూలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి టిఫిన్ అందేలాగా చూస్తారు. చపాతీ, ఉప్మా అయిపోతే ఇడ్లీని కూడా ఇక్కడ వడ్డిస్తారు. ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు ఈ సేవ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణలోని జిల్లాల నుంచి వచ్చే నిరుపేద రైతులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాకా, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊరు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? దవాఖానకు వచ్చావా? అయిపోయిందా ట్రీట్మెంట్? ఓకే, రోజు ఇక్కడ టిఫిన్ తింటావా? ఎలా ఉంది టిఫిన్? మంచిగా ఉందా? నువ్వు కాకా ఏ ఊరు నుంచి వచ్చావు? మహబూబ్ నగర్ నుంచి వచ్చావా? ఎలా ఉంది టిఫిన్? ఓకే, నీకు ఇప్పుడు ఎలా ఉంది? ఆరోగ్యం అది బాగుందా? ఎవరికి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు బాగుందా? ఓకే, నువ్వు వ్యవసాయం చేస్తావా ఊర్లో? ఏమేం పండిస్తావు? ఇప్పుడు చేస్తున్నావు వ్యవసాయం? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో చేసే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మరొక అన్నదాతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ నివేదిత, ఫుడ్ వరల్డ్.